ఈ నెల 7వ తేదీన ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నామని ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ బయ్యారపు రాజేశ్వరరావు వెల్లడించారు. జూలై 7వ తేదీన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ బయ్యారపు రాజేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం రాజమండ్రి బైపాస్ రోడ్లోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద ఎంఆర్పీఎస్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ బయ్యారపు రాజేశ్వరరావు మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు గడ్డం వినోద్ కుమార్ మాట్లాడుతూ మే 25వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు గో టు విలేజ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించి వారికి అభినందన సత్కారం చేసినట్లు తెలిపారు. అణగారిన జాతులకు సామాజిక, ఆర్థికంగా ఎదగాలని కృష్ణమాదిగ ధ్యేయమని అన్నారు. ఆయన ఆశయ సాధనకు ఎంఆర్పీఎస్ కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు, రాజమండ్రి టౌన్ కమిటీ అధ్యక్షులు తోలేటి రాంప్రసాద్, ఎంఎస్పీ అధ్యక్షులు వైరాల రమేష్, వైస్ ప్రెసిడెంట్ రాచర్ల సుధాకర్, పెదపూడి ఎల్లారావు, బొడ్డపాటి నాగరాజు, ప్రతాప్, దొండపాటి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. మందకృష్ణ మాదిగ అన్న గారి ఆధ్వర్యంలో రేపు జూలై 7వ తారీఖున ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం కోసం మరి మాదిగల మహాత్ముడు మందకృష్ణ మాదిగ అన్న గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున జయప్రదం చేయడం కోసం ఈరోజు సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మరి దీనిలోనే భాగంగా గత మే 25 మొదలుకుంటే జూలై 7వ తారీఖు వరకు 40 రోజుల సందేశం పంపించారు. ఆ సందేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ప్రతి గ్రామంలో, ప్రతి వార్డుల్లో, జిల్లాలో కూడా, ప్రతి మండలంలో కూడా మరి కార్యక్రమాలు సక్రమంగా జరగాలని మరి అన్నగారి యొక్క ఆకాంక్ష నెరవేర్చడానికి ప్రతి ఒక్క నాయకుడు కూడా ముందుండి మరి అన్న ఏదైతే పిలిపించారో గో టు విలేజ్ కార్యక్రమాలు, చదువుకున్న పిల్లలకి మరి ఎక్కువ శాతం మార్కులు వచ్చిన పిల్లల్ని మరి వారిని అభినందిస్తూ, వారితో పాటు ఇతర సామాజిక వర్గాలు ఎవరైనా ఉంటే వారిని కూడా మరి అభినందిస్తూ శాలువాలు అన్నీ కూడా కప్పి వాళ్ళ అభినందన కార్యక్రమం చేపట్టమని మొదటగా అన్నగారు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది.